ఓరుగల్లులో గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వెరైటీ వినాయక ప్రతిమలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఒక్కో చోట ఒక్కో రకమైన రూపంలో బొజ్జ గణపయ్య దర్శనమిస్తున్నాడు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ దగ్గర ఏర్పాటు చేసిన మండపంలో ఆసనంపై కూర్చున్న భారీ విగ్రహం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంది. శరీరం అంతా దేవుల అవతారాలతో కూడిన విగ్రహం ఏర్పాటు చేశారు. చింతల్ బుక్ స్టాల్ సమీపంలోని ఏర్పాటు చేసిన వినాయకుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. అసోసియేషన్ పేరు శ్రీ సంతోష్ మాతా గజానన మండలి అండి. మేము గత ఈ సంవత్సరంతో కలిపి 23 సంవత్సరాల నుంచి గణేశుని కూర్చోబెడుతున్నాము. మొదట వెనక ఉన్న పిల్లలు స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత క్రమక్రమంగా ఇది భారీగా వెళ్ళి అందరూ కాలనీ నివాసుల సహకారంతో పిల్లల సహకారంతో ఇంత స్థాయికి చేరింది. ఈసారి మేము కూర్చోబెట్టిన ఈ గజానన స్పెషల్ ఏంటిదంటే ముక్కోటి దేవతల కాన్సెప్ట్ అన్నమాట. ముక్కోటి దేవతలు మన గోమాత మీద ఎలా ఉంటారో సో ఆ వినాయకుని ఆ రూపంలో మేము ఈసారి పెడదాం అనుకొని పెట్టాము. ఇప్పుడు ఇది వేసే సెట్టింగ్ కూడా జగన్నాథుని ఆ వినాయకుని యొక్క జగన్నాథ స్వామి ఉన్నారు కాబట్టి ఈ సెట్టింగ్ కూడా జగన్నాథ రథం పూరి దాని మీద సంబంధించి వేయాలని చెప్పి ఆ బేస్ మీద కలిసి ఉంటుంది పెట్టాము. ఇంకా ముందు ఇంకా ఎదుగుతుంటే ఇంకా బాగా చేస్తాము. ముక్కోటి దేవతలు ఈ గోమాత ఇది చూసాం కాబట్టి అలా చూసాం. లాస్ట్ ఇయర్ మేము ఏంటిదంటే కొద్దిగా మహారాజా సెటప్ తోని మన ఇది సాగర్ మంత్ అని కాన్సెప్ట్తో చేయించి ఆ డెకరేషన్ కూడా అలా చేయించాం. దానికంటే ముందు కేదార్నాథ్ వేసాం శివుని దేని పెట్టుకో. ఈసారి ఏం చేద్దాం అది అంటే గోమాత దాని మీద తీసుకొని పూరి జగన్నాథ్ ఉన్నారు కాబట్టి అంతమంది దేవతలది మనం ఏదో ఒకటి తీసుకోలేం కాబట్టి ఆల్రెడీ కేదార్నాథ్ వేసాం కాబట్టి ఈసారి పూరి జగన్నాథ్ది వేద్దామని చెప్పేసి అన్ని విగ్రహాలు కావటట్టు అలా పెట్టాము. శ్రీ వరసిద్ధి గజానన కమిటీ వరంగల్ బీడీ కాలేజ్ దగ్గర మాది. ఇది మేము పెట్టేది రెండోసారి. ఆ కాన్సెప్ట్ వచ్చేసి పంచపాండవుల కాన్సెప్ట్. ఇది బొంబాయి మోడల్ వరంగల్ హైదరాబాద్లో తీపించాము. పర్సనల్గా దీని గురించి ఈ కాన్సెప్ట్ మేమే డయాగ్రామ్ చేపించి తీసుకొచ్చాము. బాడీ హైట్ వచ్చేసి 26 ఫీట్స్. ముంబైకి వెళ్ళి వాళ్ళని పిలిపించి హైదరాబాద్లో స్పెషల్గా దీన్ని తీపించాము. దీనికి కుందన్ వర్కే ఓన్లీ 45,000 ఓన్లీ కుందన్ వర్క్ గురించే పెట్టించాము. కండువా ఇట్లా ధోతి ఇట్లా అంతా స్పెషల్గా వాళ్ళని ముంబైకి వెళ్ళి పిలిపించి చేపించాము.